పేదల వాడల్లో అభివృద్ధి శూన్యం అంటున్నారు కర్నూలు ఓల్డ్ సిటీ జనం. తాగునీటికి తాము పడే ఇబ్బందులు మాటల్లో చెప్పలేమంటున్నారు. పారిశుద్ధ్యంపై పాలకులు దృష్టి పెట్టకపోవడంతో రోగాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలను పట్టించుకునే ప్రభుత్వం కావాలంటున్నారు. కర్నూలు ఓల్డ్ సిటీ గరీబ్ నగర్లో పబ్లిక్ పల్స్ తెలుసుకుందాం. కర్నూలు ఓల్డ్ సిటీ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఓల్డ్ సిటీలో ఈ ప్రాంతం పేరే గరీబ్ నగర్. అంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎలాంటి వాళ్ళు నివసిస్తున్నారో. ఇక్కడ మమ్మల్ని కన్నెత్తి చూడడం లేదు లీడర్స్ అని ఇక్కడికి రాగానే వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ రోడ్లు లేవు, డ్రైన్లు లేవు అంటున్నారు. ఒక్కసారి వాళ్ళని మాట్లాడదాం, వాళ్ళ సమస్యలేంటో వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? మేము 25 ఏళ్ళు అయిపోయిందమ్మా. ఇక్కడ 25 ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడనే. మాకు అప్పటి నుంచి ఏం లేదు, బాధ ఏం లేదమ్మా. ఈ మధ్యన చాలా దోమలు చాలా ఇవి అయిపోతున్నాయి, చాలా కష్టం అయిపోయిందమ్మా. లేనిపోని రోగాలు వస్తున్నాయి. జ్వరం అనేది కాదు, ఒక రోగం అనేది కాదు, కాళ్ళు మోకాళ్ళు పట్టుకోవడము అవి ఇవి ఒక్కొక్క రోగం కాదమ్మా వస్తున్నాయి. మాకు చాలా బాధ ఉందమ్మా. ఈ దోమలతో మాకు తప్పియండి చాలంతే. మందు కొట్టడం అట్లేం చేయరా? మరి వస్తారు, మందు కొట్టడానికి వస్తారు. కొంచెం ఆడ ఏదన్నా కొంచెం ఇదైందంటే ట్రబుల్ వచ్చిందంటే వెళ్ళిపోతారు. పొగ ఇడ్సనికి వస్తారు. వచ్చిన తర్వాత కొంచెం ఆడ పొగ కొంచెం ఆగిపోయిందంటే వెళ్ళిపోతారు. ఎందుకని అంటే ఈ గరీబ్ నగర్ ఇది ఎవరు అడగరానా? లేకపోతే ఎవ్వరు పట్టించుకోవడం లేదమ్మా, ఎవ్వరు రావడం లేదు, ఎవ్వరు పట్టించుకోవడం లేదు మేడం. మాకు చెప్పండి, మీకు ఎట్లాంటి సమస్యలు? నిద్ర అనేది లేదు, నీళ్లు కాలువలు అన్నీ ఈడ నీట్గా ఉండాలి అమ్మా. నీట్గా ఉంటే మీకు బాగా ఏమే, లేకపోతే మాకు కూడా కొంచెం ఇది కదమ్మా. పొద్దు నుంచి నిద్ర పనికి పోయి వచ్చి నిద్ర పోతే ఏదైనా నిద్ర ఉండాలి కదా. ఈ మంచినీళ్ళు ఒకటే గంట వస్తాయి, ఒకటే గంట వస్తాయి, 7కే బంద్ అవుతాయి, 6 గంటలకు వచ్చి అట్లా అయిపోతుంది అని నేను చెప్తున్నాను. ఇంకా ఏమేమి ఉన్నాయి? దోమల సమస్యలే ఎక్కువ ఉన్నాయి. పానాలు బాగలేక పడిపోతున్నారు. రాత్రి పూట పనుకుందామంటే నిద్ర ఉండదు. పగులు పూట పని చేసుకున్నాలా, రాత్రి పనుకున్నాలా. కన్నగా తీయండి అమ్మా అంటే వాళ్ళే కోపాలు పడి పోతారు. వాళ్ళే ఇట్లా ఏమన్నా అంటే మావినే రివర్సల్ వస్తున్నాయి. డ్రైన్ బాగాలేక దోమలు ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ తీయడం లే. ఎప్పుడైనా మరి ఇక్కడ లోకల్ వాళ్ళకి చెప్పడం కానీ కంప్లైంట్ చేయడం కానీ ఎవరు ఏం పట్టించుకుంటలేరు. ఇంకా మేమే దొబ్బుకున్నాలా, మేమే నీళ్లు కొట్టుకున్నాలా. వాళ్ళ కాలువలు తీసేతోళ్ళకు చెప్తా కానీ వాళ్ళే రివర్స్ అవుతున్నారు. ఏమన్నా అంటే టీకి ఇవ్వండి, అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి అంటారు. ఇవ్వకుంటే తీయరు, పెడతారు, పోతారు వాళ్ళు. దోమలు కాకుండా ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి? దోమలదే ఎక్కువైంది మేడం. అది లేక పిల్లలకి తీసుకుపోయి ఎక్కడ పోతాం, పొగలంతా పని చేసుకుంటాం. రాత్రి అయితే దోమలు బాధ, మళ్ళీ పొద్దున చేసుకుందాం అంటే దోమలదే ఎక్కువ ఉంది. కాలువలు పిల్లలు చదువుకుంటున్నారా? చదువుకుంటారు. ఆడ ఫుడ్ సరిగా పెట్టారు, ఆడగానే అట్లా ప్రాబ్లం ఉన్నాయి. మేము ఇంకా వేరే ఏం చేస్తారు? మేము బీడీల పని చేస్తాం. బీడీ పని చేస్తారు, బయట పని చేసుకుంటాం అంతే. ఇంకా ఎంతకు వస్తుంది మీకు ఇక్కడ? రోజుకి ఎంత వస్తుంది? సరిపోతుందా మీ ఇంటికి? అంతకి సరిపోతుంది మేడం. చేసుకుంటే ఏం సరిపోదు. కష్టం చేస్తేనే బతికేది, తినేది ఎక్కువ అయిపోయింది. ఇంకా ఈ దోమలకి, ఈ రోగాలకి ఒక్కొక్క దినం 15 దినాలు పోతే కూడా జ్వరం తగ్గకుండా ఉంది. ఇంకా ఈ దోమలకి అంత బాధ అయిపోయింది. ఇంకా ఎన్నిసార్లు ఏమి కొప్పగా వస్తున్నాయి. ఈడ దోమలు కాకుండా మీ బస్తీలో ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి? నీళ్లు ఎట్లా వస్తున్నాయి? నీళ్లు 1 గంట వస్తాయి, రోడ్లు లేవు, ఏం సరిగ్గా లేవు. ఈ రోడ్లు సరిగ్గా లేవు, ఏం లేదు. మాకు చాలా బాధ ఉంది. ఎవరు పట్టించడం లేదు ఈ గేర్కి. మాకి నీళ్ళకి కానీ రోడ్లకు కానీ ఏమన్నా కాలువలకు కానీ దోమలు అయితే ఒక్క రోజు కూడా దోమలది మోటార్ వస్తలేదు. ఒక కొట్టేతోళ్ళు కూడా వస్తలేరు రోడ్లకి, మంది చేసేతోళ్ళు కూడా వస్తలేరు. మీరేం చేస్తుంటారు? నేను ఏం లేదు, బీడీల పనే చేస్తాను. ఇక్కడ అందరు ఎక్కువ మంది బీడీల పనే చేసుకుంటాము. పిల్లలు గౌండల పని చేస్తారు. ఏమో ఒకరోజు చూసుక ఉండదు, ఒకరోజు బండ ఉండదు, 2 నాళ్ళు 3 నాళ్ళు పనులు ఉంటాయి. అది కూడా ఇట్లా గీరుకుంటున్నాం రేత్రి నిద్ర లేక ఈ గొర్రెల ఈ దోమలకి.
ఏమంటే అట్టనే చేసుకుంటున్నారు. మరి ఎలక్షన్ వచ్చేస్తుంది కదా, ఇప్పుడు అందరు వస్తారు, ఓట్లు అడుగుతారు. మరి సాయంత్రం పూట వచ్చినప్పుడు దోమలు ఇక్కడంతా తెలుస్తుంది. అడిగారు ఎవరినైనా? వాళ్ళని ఏం అడుగుతారు ఈసారి వచ్చినప్పుడు? అదల్లా అడిగితే మేము గెలిస్తే చేస్తామమ్మా అంటారు. గెలిచిన తర్వాత ఈ గేర్కి రారు. ఇంకా అట్ట ఉంది. ఓట్లు వాడుకున్నారు కానీ మీ పనులు చేయడం లేదు మాకే. అవు ఇంత బీదరం ఉండ, ఇంత మైనార్టీ లోన్లు యాదో ఇంత చేసి ముస్లింలకి కొంచెం పైకి తెస్తామనే తోళ్ళు ఎవరు లేరు. అంతా ఎవరిది వాళ్ళే తినేస్తుంటారు. అది బతుకు మాకు పెట్టినారు. ఇక్కడ మీ సమస్యలు తీర్చుకునే వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి ఓటేస్తారు ఈసారి మీరు? అంతే, ఎవరు మాకు బాగా చేస్తే వాళ్ళకే ఓటు మాది. చెప్పమ్మా. 2 సార్లు ఉంది మాకు పని, బీడీల పని. దాని తర్వాత బీడీల పని కూడా తీపేస్తా అనుకున్నారు. ఏమన్నా మాకు కూడా పని చూపియాలా, ఏమన్నా చేస్తేనే వాళ్ళకి ఓట్లు వేసేది మేము కూడా, లేకుంటే అంతే. ఇంకా బీడీ పనికి ఎంత వస్తుంది రోజుకి? 100 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు వస్తాయి, సరిపోవు. మీరు ఒక్కళ్ళే చేస్తారు? ఇంకెవరైనా? మా ఇంట్లో చేస్తారు, అందరు చేస్తాం. అందరూ అదే పని, బీడీల పనే. ఇంకా బీడీ పని తీసేస్తా అంటున్నారు. వారంలో 2 దినాలు జరుగుతుంది మాకు పని. దాని తర్వాత అయిపోయా పనిలే. ఇంకా ఎట్ట బతకాలా మేము? అదే కదా. మీరేం కోరుకుంటారు? ఇప్పుడు గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి, ఇల్లు కట్టించిస్తామన్నారు, బాత్రూమ్లు కట్టించిస్తామన్నారు, రోడ్లు వేపిస్తామన్నారు. ఇవన్నీ ఏమన్నా వచ్చాయా మీ వరకు? మాకు ఆ ఇండ్లు కూడా లేదు, మేము బాడగకే ఉండము. అలా తినాలా, ఇంటి బాడగలే. మాకు సలాలు ఇస్తాము అన్నారు, సలాలు ఇవ్వలే. ఆడ అన్నం ఉండయి, బిల్లింగ్లు అండ్రి, అవి కానీ రాలే. ఇంకా నేను మధ్యలో ఉన్న వాళ్ళు ఏం తింటున్నారో ఏం లేదో తెలియదు. అవసరం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చినారు. మీకు ఎవరికైనా మా బాత్రూమ్లు కట్టించి ఇవ్వడం, ఇల్లు కట్టించి ఇవ్వడం చేశారా ఇక్కడ? ఎవరికి ఏం చేయలేదు. ఒక బాత్రూమ్ కట్టలే. అది కొట్టం ఉంది, లోన్కి పెడితే లోన్ కూడా రాలే. నాకు ఏం లేదు, రాదు మీకు లోన్ అంటున్నారు. అట్ట ఉంది మాది. మాకేదో ఒకటి హైకోర్టు వచ్చి మా కర్నూలు డెవలప్మెంట్ అయితే మా పిల్లలు ఏదో కష్టం చేసుకుని బాగా బతుకుతాం మేము. మీ పిల్లలకైనా ఉద్యోగాలు వస్తున్నాయి? మరి చదివించారా పిల్లల్ని? ఒక పిల్లోడు డిగ్రీ చదువుతున్నాడు నా కొడుకు. 3 పాలిష్ బిల్లల పని, గొండ పని చేస్తున్నారు. అదే చేసుకొని తింటున్నాం. గొండ పనులే ఎక్కువ ఉన్నాయి. ఏం చేస్తారు వాళ్ళు? వెళ్ళి ఏం చేయాలి పని పిల్లలు? రాళ్ళు కొట్టాలి, రాళ్ళు మోయాలి, ఉసుకే తీసుకొని పైకి పోవాలి. కాలు దారిని, చేయి దారిని, కాళ్ళు నొయ్యని ఏం లేదు. మాకు ఎవరు పట్టించుకునే తోళ్ళు లేరు. ఇక్కడ అట్ట హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఆరోగ్యశ్రీ అట్లాంటివి ఏం లేవు. ఎందుకు ఇవ్వట్లేదు మరి? మీ వరకు ఎందుకు రావటం లేదు? ఏం లేదు. పోతే పట్టించుకుంటలేరు. గరీబ్ నగర్ అంటే పట్టించుకోలేరు. రూపాయలది ఉంటే చేస్తామమ్మా ఆరోగ్యశ్రీలా, మీది కొంచెం డబ్బులు పెట్టండి అంటారు. తాగునీరు సమస్య ఉంది, డ్రైనేజీలు లేవు, దోమలు ఉన్నాయి. ఇటువైపు ఎవరు చూడట్లేదు. ఏం చెప్తారు వచ్చే ప్రభుత్వానికి కానీ, లేకపోతే మీకు ఇక్కడ ఎన్నికల ప్రచారానికి వచ్చే వాళ్ళకి కానీ ఏమంటారు? अब हमारे को परसों हाफिज खान आए थे। हाफिज खान आको है नहीं, शाम पड़ते आको यहाँ का समस्या देखने के बाद क्या बोले, यहाँ बहुत तकलीफ है सर का है मुसलमानों को हमारे। मच्छरों की वो ये धाड़ी है, इसलिए है नहीं यहाँ नहीं हमारे को हकीम भाई और मैमुना साहब सब जने मिलकर, तुम्हें 3-4 जने मिलकर यहाँ का समस्या हल कर लो। को सब एक बोलकर हाफिज खान भेजी यहाँ नहीं हमारे को। इनके लिए तो हमें है नहीं यहाँ गरीब नगर में ये मशवरा रख रही पन कि हमारे को कौन भी पकड़ा लेते नहीं। वोटा डालो, वो डालो बोलती, रात को नींद नहीं मच्छरासी हमारे को। दिन को कामा कर को खाएंगे बोले तो कामा नहीं हासिल हो रही ना। हमारे को नौकरियाँ नहीं, कोई भी नौकरी नहीं बैठ के खाने के लिए। ना हाईकोर्ट भी नहीं, यानी कोई भी एक समस्या हल कर लेंगे बताइए। ना हाईकोर्ट भी नहीं हमारे कने, कैसा रहना क्या नहीं। यार वोट डालो बोल के आती, वोट डालते हैं उन्होंने फियाना में एसी में सो जाते हैं। यहाँ कैसा सोना गरीब लोग। ये हल करने वाले है ना, कोई भी जल्दी से जल्दी मालूम कर लिएगा। हमारे को बुला के बात करे तो भी बात करने की हिम्मत है हमारे को। మీరు ఎవరి దృష్టికైనా తీసుకెళ్లారా? మేము వైఎస్ఆర్ లీడర్ ఆఫీస్ ఖాన్ అన్న అని ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన దృష్టికి తీసుకెళ్ళాము ఇక్కడ సమస్యలన్నీ. ఆయన పరిష్కరిస్తాం, మా ప్రభుత్వం వస్తే మేము మీకు సహాయశక్తిగా సహకారం చేస్తాము. ప్రజలకి ఏవైతే ఉపయోగం ఉన్నాయో అవన్నీ మేము చేయనిక అందిస్తాము. మాకు ఒకసారి మీరు అవకాశం ఇస్తే మేము మీకోసం 5 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ కష్టపడడానికి రెడీగా ఉన్నామని ఆఫీస్ ఖాన్ అన్న గారు వచ్చి అంతా చూశాడు. ఎందుకు ఇటువైపుకు రావట్లేదు ప్రభుత్వం? కానీ చాలా పథకాలు పెట్టారు కదా, అవన్నీ పేదవాళ్ళ కోసమే. అయినా ఇక్కడి వరకు ఎందుకు రాలేదు? ఇక్కడి వరకు ఎందుకంటే వాళ్ళకి ఓట్ అవసరం. ఓటప్పుడు వాళ్ళు గెలవనీక వచ్చి ఓటు అడిగి తీసుకొని ఓటేసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళ సమస్యలు వీళ్ళకి అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకున్న నాయకుడు గెలిచినాక ప్రజల కోసం రావాలా, వీధులలో వచ్చి వాళ్ళ పరిష్కారం చేసి వాళ్ళని ఎట్లా వాళ్ళ మంచి చెడ్డలు అన్నీ అడగాల. ఓటేసిన రోజు ఒక్కటి వచ్చి మాకు ఓటేయండి, మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అని అంటారు. కానీ ఇప్పుడు 5 ఏళ్ల నుంచి ఓటేసుకొని గెలిచి పదవులలో కూర్చున్నారు. కానీ ఒక్కరోజు కూడా ఈ
ఈ సమస్య ఈ గేరికి వచ్చి ఈ సమస్య ఉంది, వీళ్ళు ఎలా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారని ఏ నాయకుడు కానీ, ఇప్పుడు ఉన్న పదవులు ఉన్న నాయకుడు కానీ ఒక్కరోజు కూడా రాలేదు, ఒక్కరోజు కూడా వీళ్ళ సమస్యలు తెలుసుకోవడం లేదు. సో ఒక హైకోర్టు లాంటివి లేకపోతే ఒక ప్రభుత్వ కార్యాలయాలు లాంటివి ఇవన్నీ ఇక్కడికి వస్తే కనుక కొంతైనా మాకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని కూడా ఇక్కడ కొంతమంది కోరుకుంటున్నారు. ఏదైనా డెవలప్మెంట్ మైనార్టీస్ గురించి పట్టించుకోకున్నారు. తర్వాత చిన్న చిన్న పిల్లలకి దోమల గురించి ఆల్రెడీ అందరూ చెప్పినారు కదా, చాలా రోగాలు వస్తున్నాయి. ప్రతి నాయకుడు వస్తాడు వింటున్నారు, కానీ ఆల్రెడీ తెలుసు దోమలు ఎక్కువ ఉన్నాయి కర్నూలులో, కానీ ఎవరు పట్టించుకోకున్నారు. చిన్న చిన్న పిల్లలకి రోగాలు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, ఎంతో మందికి చెప్పినారు, కానీ ఎవరైనా నాయకుడు రాని మా సమస్యలు బీదలది వింటే వాళ్ళకి ఓటేస్తాం, మాట ఇస్తే పక్కా చేస్తాం, గెలిపిస్తాం ఎవరైనా. కానీ కర్నూలులో హైకోర్టు వస్తే మేలు, మాకి కొద్దిగా ఏదైనా లాభం అవుతుంది మాకి. మీరు చెప్పండి, ఇక్కడ ఈ ఆపర్చునిటీస్ కోరుకుంటున్నారు, అలాంటి అవకాశాలు ఇక్కడ ఉన్నాయా? ఇంకా ఏం కోరుకుంటారు మీరు వచ్చే ప్రభుత్వంతో? కర్నూలుకి హైకోర్టు ఇస్తా అని కర్నూలులో ఫస్ట్ వచ్చేసి రాజధాని ఉండే, తర్వాత హైదరాబాద్ తీసుకుపోయినారు. దాని తర్వాత హైదరాబాద్ తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయింది, అయిపోయిన తర్వాత అమరావతి కానీ అమరావతి తీసుకుపోయినారు. మనకు హక్కు ఫస్ట్ హక్కు అడిగే హక్కు మనకే ఉంది. ఫస్ట్ కర్నూలుకి రాజధాని రావాలి, కర్నూలుకి రాజధాని కూడా లేకుండా అమరావతి తీసుకుపోయినారు. అమరావతి తీసుకుపోయి కూడా కర్నూలుకు హైకోర్టు కర్నూలుకి ఏమైనా చేయాలా, డెవలప్మెంట్ లేకుంటే ఫ్యాక్టరీలు పెట్టాలా, ఏమైనా చేయాలా అనేది ఒక్క ఆలోచన కూడా చంద్రబాబుకు లేదు. కేఈ కృష్ణమూర్తి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి. కర్నూలులో నేను ఉప ముఖ్యమంత్రి ఉన్నాను, నేను ఏం సమస్య ఉంది కర్నూలులో ఏం చేయాలా, ఎన్ని రోజులు మేము ఉన్నాము కూడా 4.5 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేసినారు? ఏమి చేయలేదు, సున్నం. ఇది కర్నూలుకి డ్రీమ్ సిటీ చేస్తా అన్నారు, ఏదో చేస్తా అన్నారు. ఇంతవరకు 4 సంవత్సరాలు అయిపోయి ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చి మళ్ళీ హామీలు ఇస్తారు, నేను ఇది చేస్తా అది చేస్తా. 600 హామీలు ఇచ్చినారు బాబు గారు, చంద్రబాబు గారు. ఎవరికి జాబు రాలే, వాళ్ళ కొడుకుకు అయితే జాబు వచ్చింది, జాబ్ అయితే వాళ్ళ కొడుకుకు వచ్చింది, కానీ ఎవరికి జాబు రాలేదు. మైనార్టీలో కార్పొరేషన్లో ఇది లోన్ ఇస్తాము ఇది ఇస్తామని ఎవరు ఏం హామీలు చేయలేదు. ఓట్లు తీసుకుంటారు, తర్వాత పార్టీలు మారిపోతారు. తర్వాత ఉంది కానీ అభివృద్ధి మాత్రం కర్నూలు అభివృద్ధి అయితే ఏం లేదు. కర్నూలుకి మనకైతే ఒక డిమాండ్ ఏమంటే కర్నూలుకి హైకోర్టు ఇస్తే బాగుంటుంది, కర్నూలుకి ఫ్యాక్టరీలు ఇస్తే బాగుంటుంది. ఇన్ని సంవత్సరాల నుంచి అందరూ పట్టించుకోలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద నాయకులు కర్నూలు ఉన్నారు, కానీ కర్నూలు నాయకులు వస్తున్నారు, గెలుస్తున్నారు, పోతున్నారు. కోట సూర్యప్రకాష్ రెడ్డి కానీ ఎవరైనా, కోట విజయభాస్కర్ రెడ్డి కానీ వీళ్ళంతా కానీ బాగా గెలిచి సీఎంలు కూడా అయినారు కర్నూలు నుంచి. ఎలాంటి సమస్య ఉంది? పని చేసుకుని వచ్చి ఇక్కడంతా దోమలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు, ఏం చెప్తారు? మీ పని ఎట్లా ఉంటుంది? మీకు ఏం చదువుకున్నావు? ఏం చదవలే, నేను గొండ పని చేస్తా. ఇంకా మాకు లేబర్ కార్డు, రేషన్ కార్డు ఇవి మొత్తం ఒక 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాము, ఇప్పుడు వరకు కాకుండా. ఇప్పుడు అవి ఏడపోవాలా మనము? ఓటేస్తారా ఈసారి? మరి వేస్తాం, మంచిగా చేసిన వాళ్ళకి వేస్తాం, చేయని వాళ్ళకి. మరి చెప్పారా ఓటు కోసం వచ్చిన వాళ్ళందరికీ మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఇవని? ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నాం, మాకు గెలిపించండి, మనం వేస్తాం, మనం చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మాకు ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఓటు వేస్తాం, లేకుంటే మైనారిటీ ఓట్స్ కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాల్లో మైనారిటీలు చాలా కీలక భూమికి పోషిస్తారు, గెలుపులో ప్రధానమైన పాత్ర వీళ్ళదే. అయితే మేము పేదవాళ్ళం కావడం కారణంగా, గరీబ్ నగర్లో ఉండడం కారణంగా మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేది వీళ్ళంతా చేస్తున్న ఆరోపణ. ఎన్నికలప్పుడు ఎవరైతే తమకి ఓటేస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని వీళ్ళంతా కోరుకుంటున్నారు. ప్రధానంగా ఇక్కడ డ్రైన్లు, రోడ్లు, ఈ దోమల సమస్య, వీటిని నిర్మూలించండి, వాళ్ళకే ఓటేస్తాం అనేది వీళ్ళ ప్రధానమైన డిమాండ్. మరో పబ్లిక్ మేనిఫెస్టోలో కలుద్దాం. స్టే విత్ us. వేసవి వచ్చిందంటే కర్నూలు ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. కర్నూలు యువత ఉద్యోగాల కోసం వలస పోవాల్సి దుస్థితి వస్తుందని, నిరుద్యోగ భృతి అని చంద్రబాబు యువతను మోసం చేశారని కర్నూలు వాసులు మండిపడుతున్నారు. ఎన్నికల స్టంట్లో భాగంగానే పసుపు కుంకుమ, నిరుద్యోగ భృతి పథకాలు పెట్టి ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని కర్నూలు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదంటున్న కర్నూలు ప్రజలు అసలు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? అక్కడ ప్రజలు
ఎలా ఉందండి కర్నూలు వరకు వచ్చేసరికి సమస్యలు ఏమైనా ఉన్నాయా? అన్ని సమస్యలు తీరినట్టేనా? ఎలా ఉంది? కర్నూలు వరకు వచ్చేటప్పటికి కొంచెం వాటర్ ప్రాబ్లం సివియర్గా ఉంది మేడం. ఇక్కడ కర్నూలులో వాటర్ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంది. సమ్మర్ వచ్చిందంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అసలు అది ఇంకా మర్చిపోవాలి మేము. వాటర్ అనేది రాత్రులు 1 గంట 2 గంటల వరకు మేల్కొని చెప్పి లేడీస్ అంతా పనులు వదిలిపెట్టుకుని రాత్రి 1 గంటకు వస్తాయి వాటర్. ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది మేడం, చాలా ఎక్కువ ఉంది మేడం. ఎట్లా ఉందండి ఉద్యోగాల గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఎక్కువ మంది చెప్తున్న కంప్లైంట్, ఇక్కడ ఎక్కడా ఉద్యోగాలు లేవు, అవకాశాలు రావు అని చెప్పి. ఎలా ఉంది? ఇక్కడ కర్నూలు జిల్లాలో మాత్రం ఉద్యోగాల అవకాశాలు చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇక్కడ నాయకులు అనే వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైనా ఫ్యాక్టరీస్ కానీ ఇటువంటివి ప్రొవైడ్ చేయలేకపోయినారు. కనుక చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయినారు, ఉద్యోగం తక్కువైపోయింది. కనుక గవర్నమెంట్ ఏమి ఆలోచించే చదువుకునే విద్యార్థులు ఇక్కడ ఎన్నో కాలేజెస్ ఉన్నాయి, ఎన్నో ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయి. అయితే దాన్ని డెవలప్ చేస్తే తప్ప ఉద్యోగాలు రావు. కనుక నాయకులు అనేవాళ్ళు అంటే మా ఉద్దేశం, మా ఒపీనియన్ ఏమంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నో మాటలు చెప్పినాడు కానీ ఏవి చేయలేకపోయినాడు. ఈరోజు ప్రతి ఉద్యోగస్తునికి నిరుద్యోగ భృతి అని చదువుకున్న వాళ్లకు 4 సంవత్సరాలు 8 నెలలు వెయిట్ చేసి లాస్ట్ 2 నెలల ముందు వాళ్ళకు నెలకు 1000 రూపాయలు లాగా ఇచ్చేస్తారు. నమ్ముతారంటారా? మీరు నిరుద్యోగ భృతి చెప్పారు, పసుపు కుంకుమ చెప్పారు, ఇలాంటివన్నీ లాస్ట్ మూమెంట్ లో చేస్తున్నారు కదా, నమ్ముతారా జనం? ప్రజల అభిప్రాయం ఏమంటే 4.5 సంవత్సరాలు ఊరికే ఉండి ఈరోజు 2 నెలలు అంటే ప్రజలందరికీ అర్థమవుతుంది. అంటే చాలా మంది ఏమంటున్నారంటే 4.5 సంవత్సరాల్లో చేయకుండా ఈరోజు గవర్నమెంట్ సొమ్ము అంటే గవర్నమెంట్ సొమ్ముతో ఓట్లు కొన్నట్లే లెక్క. ఈరోజు ఎట్లా అంటే పసుపు కుంకుమ అన్నాడు, ఈరోజు పసుపు కుంకుమ డబ్బులు ఎవరివి? పొదుపు లక్ష్మి డబ్బులకు ఈరోజు డబ్బులు ఇస్తున్నారు. పావుల రుణమాఫీ అన్నాడు. అయితే వీళ్లకు ఆ డబ్బు కట్టేటప్పటికల్లా అది రూపాయి 10 పైసలు పడింది. అంటే 85 పైసలు డబ్బుని ప్రజల నుండి గుంజిన, అంటే పొదుపు లక్ష్మి వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బునే తిరిగి ప్రజలకు ఇచ్చినాడు. అంటే ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మా దగ్గర చాలామంది ఏమంటారంటే మా దగ్గర పావుల వడ్డీ అని చెప్పినాడు, ఈరోజు రూపాయి వడ్డీ వసూలు చేసినాడు, మా డబ్బులు మాకే ఇస్తున్నాడు, ఇది చంద్రబాబు నాయుడు గొప్పతనం కానీ నెగటివ్ ఒపీనియన్ ఉంది. ప్రజల్లో కంపల్సరీగా నెగిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి ఇది ప్రజల అభిప్రాయం కాబట్టి చెప్తున్నాను. రైట్. అయితే మీ జిల్లాకు వచ్చేసరికి ప్రధానమంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని చాలా మంది ఇచ్చిన జిల్లా, కానీ అభివృద్ధి దగ్గరకు వచ్చేసరికి మాత్రం అంతవరకు వెళ్ళలేదు అంటారు. పరిశ్రమలు కానీ, వ్యవసాయం కానీ, ఏ విషయంలోనూ కూడా. ఎందుకని? ఇప్పుడు సోలారు ప్రాజెక్టు గనికాడ ఉంది మేడం, అది 4000 కోట్లతో నిర్మించినది. కానీ ఈడ వచ్చిన ఒక్క 4 కూడా మన లోకల్ వాళ్ళకి, కర్నూలు వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఆడ వచ్చినది ఒక హోంగార్డులకి. ఆ హోంగార్డులు కూడా అక్కడ వాళ్ళు బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి తెచ్చి ఆడ పెట్టుకుంటున్నారు. ఈడ వచ్చిన అంబూజా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి జిందాల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రతి ఫ్యాక్టరీలో ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేదు. అక్కడ వాళ్ళు వచ్చినారు. వీళ్ళు ఏమంటారంటే లోకల్ మీరు సమస్యలు సృష్టిస్తారు, మీరు స్ట్రైకులు చేస్తారు, అందుకని మేము అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం. పొలాలు మాగిపోతున్నాయి. ఈడ పొలాల నుంచి వచ్చిన సౌర్యం ఈ ఎండతోనే అది ఉత్పత్తి అవుతుంది. దీనిది మాది లాగేసుకుంటున్నారు కానీ మా కర్నూలు జిల్లాకు మాత్రం ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. నిరుద్యోగాలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు మేడం. సో పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఉండే జిల్లా కదా మీది. డైరెక్ట్ గా టగ్ ఆఫ్ వార్ ఉంటుంది లీడర్స్ మధ్య కూడా, ఏ లీడర్కి ఒక్కొక్కళ్ళకి అలా కూడా. మరి ఎందుకని అభివృద్ధిలో అంత టగ్ ఆఫ్ వార్ ఎందుకు కనబడట్లేదు మేడం? ఇక్కడ ఈ కర్నూలు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది మేడం. ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులు అయినారు, ఒక ప్రధానమంత్రి కూడా ఒక నంద్యాల కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఎంపీగా పోటీ చేశాడు. కేవలం వాళ్ళ అవసరాలు మాత్రం తీర్చుకొని మిగతా ఈ కర్నూలు జిల్లాను అంతా పక్కన పెట్టినారే తప్ప ఎవరు కూడా ఖచ్చితంగా చేద్దాము, వీళ్ళకు కర్నూలు జిల్లాకు ఇది చేద్దాం అది చేద్దామని కూడా ఎవరు పట్టించుకోలేదు, పాపన పోలేదు మేడం. సో ఇప్పుడు మేనిఫెస్టోలో ఏముండాలి మరి? ఇన్నాళ్ళు అభివృద్ధి జరగలేదు, ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా ఉంది కర్నూలు, స్టేట్ విడిపోయిన తర్వాత చాలా డిమాండ్లు చేశారు, అవన్నీ కూడా కాలేదు. ఇప్పుడు ఏం చేస్తారు మరి? మేడం ఇప్పుడు మేము నిరుద్యోగుల తరపున మాకు ఎట్లా వయసు అయిపోయింది మేడం, నిరుద్యోగుల తరపున మేము కోరుకునేది ఏమంటే ఈ కర్నూలు జిల్లాలో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి మేడం. ప్రతి ఒక్క సంవత్సరము ప్రతి ఒక్క కాలేజీ నుంచి కొన్ని వందల మంది బయటకు వస్తున్నారు మేడం. వాళ్ళు కొంతమంది అక్కడే కాలేజ్ క్యాంపస్లో సెలెక్ట్ అవుతున్నారు, కొందరు మాత్రం బెంగళూరు హైదరాబాద్కో వెళ్ళి వాళ్ళు అక్కడ సెటిల్ అవుతున్నారు మేడం. అలా కాకుండా ఇక్కడ కర్నూలులో కూడా ఒకటి ఏదన్నా
10 మందికి ఉపయోగపడే ఫ్యాక్టరీని మాన్యువల్గా ఉపయోగపడేది ఏదైనా ఒక సంస్థను ప్రారంభించి ఇక్కడ ఉండే వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటున్నది మా అభిప్రాయం మేడం. సో మార్కెట్లోకి చాలా మంది ఇంజనీర్లు గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు కానీ అవకాశాలు మాత్రం ఉండట్లేదు. చూస్తున్నాం కదా, రకరకాల సమస్యలు ఉన్నాయి. జిల్లా మాత్రం అభివృద్ధి చెందలేదు అని చెప్తున్నారు వీళ్ళంతా. ప్రధానంగా ఇక్కడ ఉండే స్థానిక సమస్యలు, రోడ్లు, డ్రైనేజ్లు, వీటన్నిటితో పాటు ఉద్యోగ అవకాశాలు, వ్యవసాయ రంగం అభివృద్ధి అనేది ఇక్కడ మేజర్గా కనబడుతోంది. ఇండస్ట్రియల్గా రాయలసీమని అభివృద్ధి చేస్తామన్నారు. కర్నూలు జిల్లాకు వచ్చిన అన్ని అవకాశాలని పక్కన తప్పించేశారు. ఇక్కడ శిలాఫలకాలు మాత్రమే ఉన్నాయి. అభివృద్ధి కోరుకుంటున్నామని ఇక్కడంతా మూకుమ్మడిగా చెప్తున్న పరిస్థితి ఉంది.